నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అత్తగారి కథల్లో అత్తగారు ఆవు నెంబర్ 23 అనే అంకానికి స్వాగతం. బాగా పాలిచ్చే ఒక మంచి ఆవును కొనాలని ఎంతో కాలం నుంచి మా అత్తగారి సంకల్పం. దానికోసం చాలా చోట్ల విచారించింది. చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించింది. కానీ ఆవిడకి నచ్చిన ఆవు దొరకలేదు. ఆవు ముఖం లక్షణంగా లేదనో, పీలగా ఉందనో, రంగు బాగా లేదనో, సుడులు బాగా లేవనో, పళ్ళు మొలవలేదనో, ఉన్న పళ్ళు ఊడాయనో ఏదో ఒక వంక పెట్టేది. మొత్తం మీద అన్ని విధాలా నచ్చిన ఆవు ఆవిడకు కనిపించలేదు. 6 నెలల క్రితం మా పక్కింటి వాళ్ళు బదిలీ అయి వెళ్ళిపోతూ వాళ్ళ గేదెను అమ్మేందుకు వ్యవధి లేక మాకు వాళ్ళ జ్ఞాపకార్థం ఉండనివ్వండి అంటూ మా ఇంటికి తోలి వెళ్ళిపోయారు. ఆవు దొరక్కపోయినా అనుకోకుండా అంత మంచి గేదె దొరికినందుకు మా అత్తగారు మహా ఆనందపడిపోయారు. ఇక మీద ఆ పాల వెధవ దగ్గర గేదె పాలు కొనే అవస్థ తప్పిపోయింది అంటూ మురిసిపోయింది ఆవిడ. కానీ గేదెకు మేత ఏం పెట్టాలో ఏమిటో మా అత్తగారికి తెలియదని మాత్రం నాకు బాగా తెలుసు. ఆవిడికి ఆవు సంగతి తప్ప గేదె సంగతి తెలీదు. దానికి తగినట్లు మా తోటవాడికి పూల మొక్కల సంగతి తప్ప గొడ్డు గోదా సంగతి అస్సలు తెలీదు. పాలు పిండడం మాత్రం చాతవునన్నాడు. పోనీ మన పాలవాడినే కొన్ని రోజుల పాటు మన గేదెకు మేత గీత చూడమంటే వదిలిపోతుందిగా అన్నాను మా అత్తగారికి సలహా ఇస్తూ. హవ్వా అన్నారావిడ. హడలిపోయాను. ఏం తప్పన్నానా అని. అది కాదే, వాడి దగ్గర మనం పాలు కొనటం మానేసామనే కోపంతో గేదెకి ఏదైనా మందు మాకు పెట్టి చంపితేనో, అన్యాయంగా చూస్తూ చూస్తూ తెలిసి నోరులేని గొడ్డును తీసుకెళ్ళి పులినోటికి అందిస్తానంటావే అంటూ తెలివి తక్కువకు బాధపడ్డారు. ఆ వెధవకి తెలియకపోతే నాకు తెలియదనుకున్నావా? అయినా అదేం పెద్ద బ్రహ్మ విద్య గనక. మా పుట్టింటి వాళ్లకు గేదె అచ్చిరాలేదనే కానీ చిన్నప్పటి నుంచి నేను ఆవులతోనే పెరిగాను. ఆవెంతో గేదెంతే, దాని మేత ఎంతో దీని మేత అంతే. కాకపోతే ఆవు కంటే కాస్త అధికంగా తింటుంది గేదె. ఈ మాత్రానికి పోయి వాణ్ణి వీణ్ణి అడగడం ఎందుకు, పనిలేని పని అంటూ కోప్పడ్డారు మా అత్తగారు. సరే మనకెందుకు వచ్చిందని ఊరుకున్నాను. పాలవాడొచ్చి గేదెను చూడాలని సంబరపడ్డాడు. మా అత్తగారు వీల్లేదు పొమ్మన్నది. వాడిని గేదె చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వెళ్ళనివ్వకుండా తనే స్వయంగా స్వహస్తాలతో 3 పూటల దిట్టంగా గేదెను మేపడం మొదలెట్టింది. మొదటి 2 రోజులు పక్కింటి వాళ్ళకిచ్చిన పాల కంటే చాలా ఎక్కువే ఇచ్చింది. మేమంతా మా అత్తగారికి జంతు రక్షణ విషయంలో ఉన్న అనుభవానికి ఆశ్చర్యపడిపోతూ ఆమెను అభినందించాం. అంతేనే, ఏదైనా అంతే, పిండి కొద్దీ రొట్టి అన్నారు మా అత్తగారు అలక్ష్యంగా చప్పరిస్తూ. మర్నాడు గేదె టక్కున సగం పాలు తగ్గించేసింది. కారణం తెలియక కంగారు పడ్డారు మా అత్తగారు. ఆ రోజంతా ఆలోచించి దానికి ఇంకా తిండి చాలలేదని తీర్మానించి వెంటనే పత్తి గింజలు, సజ్జలు ఇంకా ఏవేవో తెప్పించారు బజార్ నుంచి. అంతకుముందు గేదెకు వేస్తోన్న కందిపొట్టు, పెసరపొట్టు, గానుగ చెక్క, తవుడు, పచ్చగడ్డి, ఎండుగడ్డి వగైరాలతో పాటు పత్తి గింజలు రుబ్బి సజ్జలు ఉడికించి మొత్తం అన్నీ గేదె వద్దంటున్నా వినకుండా బతిమాలి దాని కడుపు నిండా పట్టించారు. మర్నాడు పొద్దుటే పాలు పిండడానికి వెళ్ళిన తోటవాడిని ఒక్క తాపు తన్నింది గేదె. వాడు ముందు పళ్ళు 2 విరిగిపోయాయి. ఇహ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ వెనక్కాళ్లతో జాడించి తన్నడం మొదలెట్టింది. మా అత్తగారు దానికి పెట్టిన యమతిండి యొక్క బలం ఆ విధంగా చూపిస్తోంది అనిపించింది. కారణం ఏమిటా అని దూరంగా నిలబడి ఆలోచించటం మొదలెట్టాను. గేదె కడుపు విపరీతంగా లావుగా ఉంది. ఆయాసపడుతోంది. ఒక చోట నిలబడకుండా చిందులు తొక్కుతోంది. దాని అవస్థ చూస్తే ఒకవేళ
కడుపు నొప్పితో బాధపడుతోందేమోనని అనుమానం కలిగింది నాకు. ఆ సంగతి చెప్పి చూశాను. ఊరుకో, దృష్టి కళ్ళు నువ్వును. గేదెకు తిండి ఎక్కువ కావడం ఏమిటే, తక్కువ అయిందని చెప్పు. అసలు ఇంతకు ఆ పాల వెధవ దిష్టి కొట్టింది దీనికి అన్నారు మా అత్తగారు. పాపం వాడసలు గేదెని చూడనే లేదుగా అన్నాను. చూడాలా, మనసులో ఏడిస్తే చాలదు అంటూ అది పాలవాడి మనోదృష్టేనని తేల్చేశారు మా అత్తగారు. వెంటనే ఒక వీస మిరపకాయలు, అరవీస కర్పూరం, మానెడు ఉప్పు, ఒక పాత చీపురు కట్ట వగైరా సేకరించి దూరం నుంచే గేదెకు దిష్టి తీశారు. పాలవాడిని తిట్టుకుంటూ పటాపటా మెటికలు విరుస్తూను. ఆ రాత్రే గేదె చచ్చిపోయింది. ఆ సంగతి విని పాలవాడు ఒకటే గోల. అయ్యో, దానికి కాస్త ఇంగువ వెల్లుల్లిపాయలు నూరి మింగిస్తే బతికేదమ్మగారు. బంగారం లాంటి బర్రెను తిండి ఎక్కువ పెట్టి పెద్దమ్మగారు చంపేశారమ్మా అంటూ ఏడ్చాడు. వెధవా, నోర్మయ్, మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొట్టేస్తాను. అసలు నీ దృష్టితోనే పోయిందది అంటూ పాలవాడి మీద మండిపడ్డారావిడ. ఒకవేళ వాడు చెప్పినట్టు మందు మాకు వేస్తే బతికేదేమో పాపం అన్నాను భయపడుతూ. దానికావిడ, నా తలకాయ బతికేది, ముందే చెప్పాను కదే, మా పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి చూస్తున్నాగా, మనకి గేదె అచ్చిరాదంతే అన్నారు. మళ్ళీ పాలవాడిచ్చే పాలబడ్డాం మేము. రాను రాను ఆవు పాలు కటిక నీళ్లలాగా తెచ్చిస్తున్నాడు. 3 పూటల ఆవు పాల మీదనే ఆధారపడే మా అత్తగారు పాపం ఆ కటిక నీళ్లు మింగలేక అవస్థపడ్డారు. ఏదో ఒక ఆవును వెంటనే కొనాలనే తీర్మానానికి వచ్చారు. ఈసారైనా పాలవాడి సలహా తీసుకుంటే మంచిదని తోచింది నాకు. అబ్బే, ఆవు సంగతి వాడికేం తెలుసునే అన్నారు అత్తగారు చప్పరిస్తూ. ఎక్కడుందో విచారించమందాం, మనకి నచ్చితేనే కొందాం అని నెమ్మదిగా నచ్చజెప్పాను. సరే, నీ ఇష్టం అన్నారావిడ అయిష్టంగానే. సుమారుగా ఉంటే చాలు, పాలు మాత్రం బాగా ఇచ్చే ఆవు కావాలని, ఎక్కడ దొరుకుతుందో వెంటనే చూడమని పాలవాడు రాగానే పురమాయించాను. ఎందుకు, గేదెని చంపింది చాలక మళ్ళీ ఆవును కూడా చంపదలుచుకున్నారా అత్తాకోళ్ళును అన్నారు మా వారు పైన బాల్కనీలో నిలబడి నవ్వుతూ. మా అత్తగారికి కోపం వచ్చింది. పాలవాడు పక్కకి తిరిగి తలగొడ్డ చాటున నవ్వుకుంటున్నాడు మా వారి మాటలకు. చంపితే చంపాను లేరా, ముందు నీళ్లపాలు తాగలేక చస్తున్నాను అంటూ మా అత్తగారు విసుక్కున్నారు. సరే అయితే ఉండండి అమ్మగారు, రేపు శుక్రవారం నాడు సంతకెళ్ళి మంచి ఆవుని చూసి పట్టుకొస్తాను అన్నాడు పాలవాడు. చచ్చా, ఈ ఊరు సంతలో మంచి ఆవు ఎక్కడ దొరుకుతుందిరా నీ ముఖం, మీకు మంచి ఆవు కావాలంటే ఒక చోట దొరుకుతుంది అన్నారు మా వారు. మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. ఎక్కడ్రా అన్నారు మా అత్తగారు పైకి చూస్తూ. చెప్తాను, కానీ ఖరీదు ఎక్కువ, అంతేకాదు దానికి టైం ప్రకారం మేత గీత వెయ్యాలి, లేకపోతే అస్సలు ప్రయోజనం లేదు. అదంతా దొరల సమాచారం, సీమావులు అక్కడ ఉండేవన్నీను అన్నారు. ఏ ఆవైతే ఏమిట్రా, వేళకెంత మేత ఇయ్యాలంటావు, అంతేగా, వేస్తాను. ఆవును పెంచడం నాకు అలవాటేలే అన్నారు ఆవిడ. అబ్బే, నువ్వు పెంచడం గించడం పనికిరాదు, దానికి ప్రత్యేకంగా ఓ మనిషిని పెడతానంటేనే చెబుతాను అన్నారు మా వారు వాళ్ళ అమ్మని ఏడిపించడానికి. సరే, అలాగే చేద్దాంలే, ముందా ఆవు ఎక్కడుందో చెప్పు అన్నారు ఆవిడ. ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో 50 ఎకరాల స్థలంలో కొత్తగా ఫామ్ ఓపెన్ చేశారు. అక్కడ కొన్ని వందల ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నపోతులు దొరుకుతాయి అని మా వారు చెబుతుంటే పాలవాడి చెవుల్లో అమృతం పోసినట్టు అయ్యింది. అబ్బో అబ్బో, కొన్ని వందల గుడ్లే, అయితే ఆ చోటు ఇంద్రలోకంలాగా ఉంటుందన్నమాట. అయితే ఇయ్యాలే ఆడికెళ్ళి ఓ మంచి ఆవును చూసి పట్టకొస్తా స్వామి అన్నాడు పాలవాడు హుషారుగా తలగొడ్డ చుట్టుకుంటూ. నువ్వెక్కడికిరా, మాటకు ముందు అపశకునంలాగా, నువ్వు వెళ్ళి చూసొస్తాలే అన్నారు ఆవిడ. నువ్వెందుకమ్మా వెళ్ళడం, 50 ఎకరాల స్థలంలో అన్ని వందల పశువుల్లో నీకు నచ్చిన ఆవు ఎక్కడుందో తిరిగి వెతకడం అంటే మాటలా, నా మాట విని వాడిని వెళ్ళిరాని అన్నారు మా వారు. వాడు వెళ్తే ఎట్టారా, నాకు నచ్చిన ఆవేదో వాడికి ఎలా తెలుస్తుంది, నా కంటితో కదా చూడాలంటున్నాను.
అవసరం లేదమ్మా, అక్కడుండే ఆవులన్నీ మంచి ఆవులే. నీకు ఎలాంటిది కావాలో వాడికి గుర్తులు చెప్పి పంపించు. వాడికి ఆవుల సంగతి గేదెల సంగతి తెలుసుగా అన్నారు. చూడండి స్వామి, ఈ పెద్దమ్మగారు నన్ను అసలు ఏమీ తెలవని గాడిద కింద కట్టేసింది. ఆవు నాకు అచ్చి రాలేదన్న మాటే కానీ చిన్నపుటాల నుంచి గొడ్లతో పుట్టి గొడ్లతో పెరిగాను. ఏ గొడ్డు ఎట్లాంటిదో నాకు తెలుసు, నా సంగతి గొడ్డుకు తెలుసు అన్నాడు పాలవాడు. మా వారి ఆసరా చూసుకుని కాస్త ధీమాగా. ఎంతెందుకురా, అక్కడి ఫారం మేనేజర్గా ఉన్నది నా ఫ్రెండే. వాడు నీలాగే గొడ్లతో పుట్టి గొడ్లతో పెరిగిన సగం గొడ్డు. వాడికి ఉత్తరం రాసిస్తాను, తీసుకెళ్ళివ్వు. అక్కడుండే వాటిల్లో మంచి ఆవును చూసి మనకి పంపిస్తాడు అన్నారు మావారు. అయితే సిక్కే లేదు, అట్టనే చేయండి స్వామి. అయితే ఎప్పుడు వెళ్ళమంటారు స్వామి అన్నాడు పాలవాడు. అదంతా నాకు తెలియదు, పెద్దమ్మగారిని అడుగు అంటూ ఆయన లోపలికి వెళ్ళిపోయారు. మరి ఈ పూటే వెళ్ళమంటారా పెద్దమ్మగారు అన్నాడు పాలవాడు. ఈ పూట ఎలా వెళ్తావురా, ఇంకా చవితి మిగిలుంటేను. 12 గంటల తర్వాత కానీ పంచం ఘడియలు రావు, మధ్యాహ్నం నుంచి వెళ్ళు అన్నారు ఆవిడ. సరే అయితే అట్టనే కానియండి అంటూ పాలవాడు గేదెల్ని తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 2 గంటలకల్లా వచ్చేశాడు పాలవాడు. ఎర్ర పంచ, పచ్చ చొక్కా, ఊదారంగు తలగుడ్డతో పూల రంగడిలాగా ముస్తాబై వచ్చాడు. వాడి వెనకాలే వాడి 2 పెళ్ళాలు వచ్చారు. చిలకపట్టు చీరగట్టి, సిగనిండా పూలు జుట్టి, నోటి నిండా తాంబూలం బిగించి, ముసిముసి నవ్వులతో సీతాకొక చిలకల్లాగా వచ్చి వాకిట్లో ఉన్న టెంకాయ చెట్ల చాటున వాళ్ళిద్దరూ దోబూచులాడడం మా అత్తగారికి అంటబడింది. వాళ్ళెక్కడికి రా, వాళ్ళిద్దరినీ తీసుకొచ్చావెందుకు అన్నారు పాలవాడి మీద మండిపడుతూ. మేం కూడా చూస్తామంటా ఎంటపడ్డారండి అమ్మగారు అన్నాడు సిగ్గుపడుతూ పాలవాడు. పాపం వాళ్ళని కూడా తీసుకెళ్ళని అమ్మా. తీసుకెళ్ళరా, నీ 2 పెళ్ళాలని కూడా తీసుకెళ్ళు. తస్సదియ్య ఛాన్స్ అంటే నీదిరా ఛాన్స్. ఈ కాలంలో 2 పెళ్ళాలని ఒక్క మాట మీద లాక్కొస్తున్నావంటే నిజంగా నువ్వురా హీరోవి, అనుభవించు అంటూ హుషారుగా నవ్వుతూ మా వారు పాలవాడి అదృష్టానికి లోపలే ఈర్ష్యపడ్డారు. నాకు నవ్వొచ్చింది. మా వారికి నా మీద కోపం వచ్చినప్పుడల్లా వెధవ పాలవాడికి 2 పెళ్ళాలు అంటూ ఉంటారు. పాలవాడిని చూస్తే మా వారికి ఈర్ష్య, వాడి 2 పెళ్ళాలని చూస్తే మా అత్తగారికి ఒళ్ళు మంట. పాలవాడి 2 పెళ్ళాలు నవ్వుతూ ఒద్దిగ్గా ఉండడం మా అత్తగారికి కొంచెం కూడా నచ్చలేదు. ఇదేం విడ్డూరమే, నేను ఎక్కడా చూడలేదు. సవతులు అన్న తర్వాత పోట్లాడుకోవద్దు, మీరిద్దరూ ఒక్కరోజు పోట్లాడుకోరే అని అడిగేది మా అత్తగారు. పోట్లాట ఎందుకు అమ్మగారు, మా అక్క నన్ను బాగానే చూసుకుంటుంది అనేది చిన్నది. పోట్లాట ఎందుకు అమ్మగారు, మా చెల్లి బాగానే చూసుకుంటుంది నన్ను అనేది పెద్దది. వాళ్ళిద్దరూ ఆ విధంగా ఒక్క మాట మీద ఒద్దిగ్గా నిలిచి ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆప్యాయత ఒలకబోసుకోవడం మా అత్తగారి ఒళ్ళు మంటకు మరి కాస్త కారణం అయింది. ఎట్లాగైనా వాళ్ళిద్దరినీ పోట్లాడుకుంటే చూడాలని తన సాయశక్తులా ప్రయత్నించారు. వాళ్ళిద్దరూ పోట్లాడుకోకపోగా మీకు ఇదేం బుద్ధి పెద్దమ్మగారు అంటూ ఒకసారి మెత్తగా చివాట్లు పెట్టారు. దాంతో వాళ్ళిద్దరినీ చూస్తే మా అత్తగారికి అరికాలి మంట. అయితే 2 పెళ్ళాలని వెంటేసుకెళ్తున్నావే, మరి సాయంకాలం పాలెవరు పిండుతారు అన్నారు వాడి పెళ్ళాల వైపు కొర కొర చూస్తూ. మా తమ్ముడికాడు చెప్పానమ్మగారు, ఆడు తోలుకొచ్చి పిండుతాడు అన్నాడు పాలవాడు. సరే అయితే వెళ్ళిరా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ 2 పెళ్ళాలని చూసుకుంటూ నా ఆవు సంగతి మర్చిపోవాక. మంచి ఆవుగా చూసిమ్మని అబ్బాయి స్నేహితుడితో చెప్పు. నల్లటి పొడలుంటే ఆవు శ్రేష్టం. 1 ఈత 2 ఈతల కంటే పైనేసింది మనకొద్దు. పళ్ళు ఎన్ని మొలిచాయో చూడు. కొన్ని ఆవులు గాడిదల్లా నడుస్తాయి, నడక చూడు. అన్నిటికంటే ముఖ్యం దాని ముఖం కళగా ఉండాలి, తెలిసిందా? అదే ఇంటికి లక్ష్మి అంటూ ఆవు కోసం డబ్బు, మావారిచ్చిన ఉత్తరం 2 కలిసి పాలవాడి చేతికిచ్చి పంపేశారు. రాత్రి బాగా పొద్దుపోయి వచ్చాడు పాలవాడు. 2 పెళ్ళాలని ఇంటి దగ్గర వదిలేసి సంతోషంగా హుషారుగా వస్తున్న పాలవాడిని చూసి, యారా ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది అన్నారు వరండాలో లైట్ వేస్తూ అత్తగారు. ఎల్లుండి శుక్రవారం నాడు 23వ నెంబర్ని మన ఇంటికి తోలుతున్నారు అన్నాడు పాలవాడు.
23 నెంబర్ని మన ఇంటికి తోలడం ఏమిట్రా? అవును కాదు అన్నారు ఆవిడ ఆశ్చర్యపడుతూ. అదేనండి అమ్మగారు, ఆవునే. ఆడంతా నెంబర్ల సిస్టం. పలానా ఆవు పలానా బర్రె అంటే వాళ్లకు తెలవదు. పలానా నెంబర్ అంటేనే వెంటనే తెలుస్తుంది. ఒక్కొక్క గొడ్డును కట్టేసిన చోటనే దాని నెంబర్ రాసి పెడతారు. అబ్బో, ఏం చెప్పమంటారు పెద్దమ్మగారు. ఆ గొడ్లకి ఇంద్రభోగంలా జరుపుతున్నారు. ఏమి తిండి, ఏమి మేత. అది సరేరా, పోయి 23 నెంబర్ ఆవునే ఎందుకు తీసుకున్నావు? అంతకంటే మంచి నెంబర్ దొరకనట్లు అన్నారు ఆవిడ. తన ఆమోదం లేకుండా వాడు ఏరిన నెంబరు చెడ్డది కాకుండా ఉంటుందా అన్న భరోసాతో. అయ్యో, నెంబర్ ఏదైతే ఏంటమ్మగారు, అసలు ఆ ఆవు మీకు దొరుకుద్దా అండి? అయ్యగారు ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్ళి ఆ మాస్టర్ అయ్యకాడిచ్చా. వెంటనే నన్ను ఆయన వెంటబెట్టుకుని ఆడున్న ఆవులన్నింటినీ చూపాడు. ఆటిల్లో చక్కని సుక్క మన ఆవు. పాలవాడు చెబుతోంటే సంతోషంతో మా అత్తగారి ముఖం వికసించింది. అయితే ఇంతకీ సుడిగిడి చూసి తీసుకున్నావా అన్నారు. అబ్బే, మాట్లాడకూడదు. సుడి లేదు, పొడి లేదు, శుద్ధంగా ఉందావు అన్నాడు పాలవాడు. నల్లపొడలా తెల్లపొడలా అడిగారు ఆవిడ. నల్లపొడలు, తెల్లపొడలు, ఎర్రమచ్చలు, పసుపచ్చ గీరలు, ఆకుపచ్చ సారలు, పొగాకు రంగు చెవులు, బూడిద రంగు ముఖం. అది ఏదో రంగులో ఉందమ్మగారు తోక. ఊరి నీ తోక దొంగల దోల, ఇన్ని రంగులు ఉంటాయట్రా ఒక ఆవుకి అన్నారు ఆవిడ ఆశ్చర్యపోతూ. అయ్యో, అది ఆవు కాదమ్మా, పంచరంగుల సిలకంటే నమ్మండి. పూటకి 5 మానికలు ఇస్తుందంట. ఏమిట్రా, పాలా పంచితమా అన్నారు ఆవిడ హడిలిపోయి. పాలేనండి అమ్మగారు అంటూ పాలవాడు తలగొడ్డ చాటున నవ్వు ఆపుకోలేక చచ్చాడు. ఇదెక్కడ విడ్డూరనరా, పూటకు 5 మానికలా? అయితే రోజుకు 10 మానికలన్నమాట. నేనెక్కడా వినలేదే అంటూ ఆశ్చర్యంతో మా అత్తగారు దవడలు నొక్కుకున్నారు. అదంతా దొరల తర్ఫీదు, మీకు తెలవదులండి పెద్దమ్మగారు. ఆడింకో సంగతి విన్నారా? ఒక్కో గొడ్డుకు రోజుకు 5-6 మాటలు పిండుతారంట. అయ్యో అయ్యో, ఇదేం అన్యాయం రా. అవెట్లా ఇస్తాయి, వీళ్ళెట్లా పిండుతారు? ఆడంతా అంతేనమ్మగారు. ఆడుండే గొడ్లని రూలుసుల మీద నడిపిస్తారంట. ఆ బర్రెకి ఎన్ని నెల్లూసులో, ఆవు ఎప్పుడు దూడనేస్తుందో వాళ్ళ కాడ ఇవ్వరంగా తారీఖులేసి ఉంటాయంట. ఆ తారీఖు నాడు ఆవు కాడికెళ్ళి దూడనెయ్యి అంటే వెంటనే వేస్తుందంట. ఇవాళ వద్దులే అంటే ఈయనబోయే ఆవు కూడా మానేస్తుందంట. అవి గొడ్లు కాదండి అమ్మగారు, గొడ్లు కాదు, మనుషులు అంటూ పాలవాడు ఆనందపడిపోయాడు. ఎట్లాగూ ఏమిటో మొత్తానికి గాథగానే ఉంది. అయితే ఇంతకు మన ఆవుకి ఏం దూడరా అన్నారు మా అత్తగారు. మన ఆవు ఇంకా దూడ నేయలేదమ్మగారు, నిండు సూలావు మంది. ఏమిటి, పోయి చూలావునా కొనుక్కొచ్చావు? ఓర్ని తెలివి మండిపోను. శుభమా అంటూ దూడతో రాకుండా చూలావుని ఎట్లా ఇంటికి తోలమన్నావురా? ఇందుకేనా నిన్ను నీ 2 పెళ్ళాలని పంపింది అంటూ ఆవిడ అమాంతం పాలవాడి మీద విరుచుకుపడ్డారు. వాడు భయంతో వణికిపోయాడు. ఇంక 10 రోజుల్లో దూడ నేస్తుంది గనక తోలుకెళ్ళొచ్చని ఆ మేనేజర్ అయ్యి చెప్పాడు అమ్మగారు. మేనేజర్ అయ్య గారు వాడి తాత చెప్పినా ఆ చూలావు నాకు అక్కర్లేదు, మాకు అచ్చిరాదు. అసలు వెళుతూ అప్సెక్నులాగా నీ 2 పెళ్ళాలని వెంటేసుకెళ్ళినప్పుడే అనుకున్నానురా. దానికి తగ్గట్టు 23 నెంబరే దొరికింది నీకు. పాడు నెంబరు, అచ్చిరాని నెంబరు. మరి ఇప్పుడు ఏం చేయమంటారు పెద్దమ్మగారు? ఈ సంగతి వివరంగా ముందే మీ కాడ కనుక్కోకుండా వెళ్ళి తెలివి తక్కువ పని చేశానే అంటూ బాధపడ్డాడు. ఇంకా నీకెక్కడ ఏడుస్తుందిరా తెలివి? 2 పెళ్ళాలని కట్టుకున్న తర్వాత నిన్ను పంపడం మా బుద్ధి తక్కువ. తక్షణం వెళ్ళి ఇచ్చిన డబ్బు వాపస్ తీసుకురా అన్నారు ఆవిడ ఖండితంగా. అయ్యో రామా, ఇప్పుడు నేను అడిగితే ఇస్తారో ఎవరో, ఎందుకైనా మంచిది అయ్యగారిని కూడా ఓసారి అడిగి చెప్పండి అమ్మగారు. పోనీ ఓ పని చేస్తే, దూడనేసిందాకా ఆవును అక్కడే ఉంచి దూడనేసిన తర్వాత పంపమంటే పంపుతారా అన్నాను నేను కలగజేసుకుని. పాలవాడి ప్రాణం లేచొచ్చింది. ఓ పంపుతారండి అమ్మగారు. అట్ట పంపకపోతే ఆవు మనకు వద్దంటే సరి, ఎటు తిరిగి 10 రోజుల్లో దూడనేస్తుందన్నాడు. అటు ఇయ్యకపోతే మేనేజర్ అయ్యే దగ్గరుండి దూడనేపిస్తానన్నాడు. మేనేజర్ అయ్యే దూడని వేయిస్తాడో వేస్తాడో నాకు అనవసరం. పై వచ్చే శుక్రవారం నాటికైనా ఆవు దూడతో సహా ఇంటికి రావాలి. ఇదే సంగతి చెప్పు వాళ్లతో
అన్నారు అత్తగారు. అట్టనే చెప్తా పెద్దమ్మగారు, రేపు సందకాడే వెళ్తా అంటూ పాలవాడు తలగుడ్డలో దాచిన రసీదు, మిగతా డబ్బు భయభక్తులతో మా అత్తగారి చేతిలో పెట్టి బతుకు జీవుడా అనుకుంటూ వెళ్ళిపోయాడు. పై వచ్చే శుక్రవారం నాడు వస్తుందని మా అత్తగారు గొడ్ల కొట్టం అంతా శుభ్రం చేయించారు. నా చేత ముగ్గేయించి గుంజలకు పసుపు కుంకం కూడా పెట్టించారు. తోటవాడి చేత మామిడి తోరణాలు కట్టించారు. ఇంతా చేసి శుక్రవారం నాడు ఆవు రాకపోగా పాలవాడు కూడా రాలేదు. ఇంకా మా అత్తగారు ఒళ్ళు తెలియని కోపంతో ఇల్లంతా తిరిగారు. పాలవాడు ఆ రోజు కనిపిస్తే మా అత్తగారు వాడిని నమిలి మింగేస్తారనిపించింది. వేళ మంచిది, వాడు ఆ రోజు మర్నాడు కూడా రాలేదు. కారణం తెలియక వాడింటికి కబురు పెట్టాను. ఇల్లు తాళం వేసుందిట. గురువారం నాడు రాత్రికి రాత్రే ఇంటిలిపాది ఎక్కడికో వెళ్ళిపోయారని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారట మా తోటవాడికి. ఇహ మా అత్తగారికి పూనకం వచ్చింది, పాలవాడినిచ్చాడా మడా తిట్టడం మొదలెట్టారు. నేను అప్పుడే చెప్పాను, వాడు ఒట్టి దొంగ వెధవని, ఇట్లా పరారవుతాడని నాకు ముందే తెలుసునే అన్నారు త్రికాల జ్ఞానం గల మా అత్తగారు. మా ఇంటికి ఆవు వచ్చేసిందనుకుని ఇరుగు పొరుగు వాళ్ళంతా జున్నుపాల కోసం, ఆవు పంచితం కోసం మా అత్తగారికి కబురు పెట్టడం మొదలెట్టారు. పాలవాడు ఆవిడికి భయపడి దేశాంతరం పట్టిపోయాడని మా వారికి తెలిసింది. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు, మీ ఆవు బాధ పడలేక ఏ నుయ్యో గుయ్యో చూసుకుని ఉంటాడు అంటూ వాడి మీదే జాలిపడ్డారు. మా వారిని ఆవు సంగతి ఫామ్కి ఫోన్ చేసి కనుక్కోమని చెప్పారు ఆవిడ. టెలిఫోన్ చేస్తే మేనేజర్ ఊర్లో లేడు, మిగతా వివరాలు మనిషి రానిదే మాకు తెలీదు అన్నారు. మేనేజరో పాలవాడో ఎవరో ఒకరు వచ్చిందాకా ఆగమని మా వారు సలహా ఇచ్చారు. ఆవిడ ఒకరి సలహా వినదలుచుకోలేదు. వెంటనే బయలుదేరారు. ఆవు సంగతి తేల్చుకొస్తాను అంటూ. దూడను వేసినా సరే వెయ్యకున్నా సరే తక్షణం ఆవుని ఇంటికి తోలమని చెప్పొస్తానంటూ తోటవాణ్ణి తోడు పిలుచుకుని మరీ కారులో బయలుదేరి వెళ్ళిపోయారు. ఆమె అటు వెళుతూనే పాలవాడు వచ్చాడు. ఎరా ఎక్కడ మాయమయ్యావు అన్నాను. వాడు కళ్ళు తుడుచుకుంటూ, ఏం చెప్పేదమ్మగారు, పక్కూళ్ళో ఉన్న మా అన్నకు చాలా డేంజర్గా ఉందని అర్ధరాత్రి కాడ తంతి కొట్టారు. రాత్రే వెళ్ళామటు. మా అన్నకి 5 పిల్లలు, తల్లి లేనోళ్ళు. వాళ్ళని చూడటానికి చెందటానికి నా 2 పెళ్ళాలని తమ్ముణ్ణి కూడా తీసుకెళ్ళానమ్మా. ఇప్పుడు మా అన్నకి కాస్త సుమారుగా ఉంది. పిల్లల్ని చూసుకోవటానికి పెద్దదాన్ని ఆడే ఉంచి చిన్నదాన్ని మాత్రం తీసుకొచ్చాను. తమకి పాలకి చాలా ఇబ్బంది అయ్యి ఉంటుంది. అర్ధరాత్రి కాడ ఇంటికొచ్చి మిమ్మల్ని నిద్రలేపి ఈ సంగతి చెప్పడం బాగుండదని అట్నే వెళ్ళిపోయాను అమ్మగారు అంటూ వాడి బాధ చెప్పుకున్నాడు. అయితే ఆవి ఇంకా రాలేదా అమ్మగారు అన్నాడు పెద్దమ్మగారి కోసం 4 వైపులా వెతుకుతూ. రాలేదురా, ఇప్పుడే పెద్దమ్మగారు అటు వెళ్ళారు. చూలావునైనా సరే ఇంటికి తోలమని చెప్పొస్తారుట. అదేంటి చిన్నమ్మగారు, సూలావు మాకు అచ్చిరాదన్నారుగా పెద్దమ్మగారు. ఈ మాట ఆయాలే చెప్పినట్టయితే సరిపోయేదిగా. అయితే రేపు వస్తుందన్న మాట ఆవు. మరి నే కూడా సందకాడే గొడ్లను తోలుకొచ్చి ఆవు వచ్చే ఏళ్ళకి ఇక్కడ ఉంటాను అమ్మగారు అని చెప్పి వెళ్ళిపోయాడు. దీపాలు పెట్టేసరికి అంతా తిరిగి వచ్చేశారు అత్తగారు. ఆవును చూశారా అన్నాను ఉత్సాహంగా. ఆవును చూడలేదు, నా తలకాయ చూడలేదు. అది ఎక్కడుందో వెతికేసరికే నా తాతలు దిగొచ్చేటట్టున్నారు. అదేం ఫారమో, ఎత్తుభారం 50 ఎకరాలు ఉంది. అన్ని గొడ్లలో మన ఆవు ఎక్కడుందో ఎవరిని అడిగేది? దానికి తగ్గట్టు మేనేజర్ ఊళ్ళో లేడు, మాకు ఆ వివరాలు తెలియవు అన్నారు. కాసేపటికి ఎవడో వచ్చి మాకు దాని నెంబర్ తెలుసా అని అడిగాడు. తెలుసునంటూ 23వ నెంబర్ అని చెప్పాను. మన అడ్రస్ అడిగాడు, చెప్పాను. ఆ నెంబర్ని ఎప్పుడు తోలాలి అన్నాడు. తక్షణం తోలమన్నాను. రేపు తెల్లవారేసరికి ఆ నెంబర్ మన ఇంటి దగ్గర ఉండాలని గట్టిగా చెప్పొచ్చాను. సరేనన్నాడు. పాలవాడు వచ్చాడు అన్నాను. ఆ దొంగ వెధవ సంగతి నాతో చెప్పమాక. ఈ 2 రోజులు ముఖం తప్పించి నేను అటు వెళ్ళగానే నీ దగ్గర కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికి వచ్చాడన్నమాట. సిగ్గులేని వెధవ, ఏ మొహం పెట్టుకొచ్చాడు అన్నారు మండిపడుతూ. వాడు అన్నకేదో జబ్బుగా ఉందని అంటూ నే పూర్తి చేయకముందే మా అత్తగారి త్రికాల జ్ఞానం నాకు అడ్డు తగిలింది.
నాకు ముందే తెలిసే వాడు ఇలాంటిదేదో చెబుతాడని. వాడి మాటలు నువ్వు నీ మొగుడు నమ్ముతారు. అందుకే అలాంటి కథలన్నీ చెబుతూ ఉంటాడు. నా దగ్గర చెప్పమను. అందుకే నన్ను చూస్తే వాడికి చచ్చేంత భయం అంటూ లేచి నిలబడ్డారావిడ. అన్నట్టు తెల్లవారుజామునే లేచి బాయిలర్ అంటించి వేడినీళ్ళు పెట్టాలి. పాపం నోరు లేని గొడ్డు అన్ని మైళ్ళ దూరాన్నించి నడిచొస్తుంది. వేడినీళ్లతో దాని కాళ్ళు ఒళ్ళు బాగా కడగమని చెప్పాలి మన తోటవాడితోటి. 4ంటికి అలారం పెట్టు అంటూ పెరటి వైపు వెళ్ళారావిడ. నేను 4ంటికి అలారం పెట్టాను. ఈ సంగతి తెలియక పొద్దున్నే మీటింగ్ ఉందని మా వారు 6ంటికి ఇచ్చి పెట్టారు. ఈ రెండూ తెలియక మావాడు పరీక్షకు చదువుకోవడానికని 2 గంటలకే తిప్పిపెట్టాడు. రాత్రి 2 గంటలకల్లా అలారం గోలగోలగా కొట్టుకుంది. మంచి నిద్రవేళ. 4ంటికి పెడితే 2ంటికి కొట్టిందేమిటి అనుకున్నాను. 6ంటికి పెడితే 12ంటికే కొడుతోంది. ఈ అలారం చెడిపోయినట్టుంది, తీసి దిబ్బలో పారే అన్నారు మా వారు నిద్దట్లోనే. మా వాడి రూమ్లో లైట్ వెలిగింది. నాకు అప్పుడు అర్థమైంది. వాడితో కలిసి కూర్చుని హిందీ పాఠాల్లో సహాయం చేశాను 4 అయిందాకా. తెల్లవారింది. ఆవును ఆహ్వానించడానికి అన్నీ సిద్ధం చేశారు మా అత్తగారు. పసుపు కుంకుమ, పూలు పళ్ళు, టెంకాయ, తాంబూలం, హారతి కర్పూరం వగైరాలతో ఆవు కోసం బయట వరండాలో కూర్చున్నాం మా అత్తగారు నేను. పాలవాడు గేదెల్ని తోలుకొని చిన్న పెళ్ళాంతో సహా వచ్చేశాడు. పొద్దున్నే వాడి మీద ఎక్కడ విరుచుకుపడతారేమోనని భయపడ్డాను. ఆవిడ అసలు వాడి వైపే చూడలేదు. ఆవు కోసం జపం చేస్తూ తపస్సులో కూర్చున్నారు, ఎవ్వరితో మాట్లాడకుండా. 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9 కూడా అయింది. కానీ ఆవు రాలేదు. మా వారు మా అవస్థకు నవ్వుకుంటూ మీటింగుకి వెళ్ళిపోయారు. నిండు చూలాలు కనుక ఒకవేళ నడవలేక నడుస్తుందేమోనని ఒకవైపు, ఒకవేళ ఈని ఉన్నట్లయితే పచ్చి ఒంటితో ఇంత దూరం నడవలేక అవస్థపడుతోందేమోనని మరోవైపు, ఇలా పరిపరి విధాల పోయింది మా అత్తగారి మనసు. మొత్తానికి 10 గంటలైనా ఆవు రాకపోయేసరికి ఆవిడ మరీ కలవరపడసాగారు. నా ముఖం ఆమె ముఖం నేను చూసుకున్నాం ప్రశ్నార్థకంగా. గేట్లో గంటల చప్పుడు వినిపించింది. మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. వచ్చినట్టుంది, పద పద ముందు దానికి దిష్టి తీయాలి అంటూ పళ్ళెంలో ఎర్రనీళ్లు కలిపి మధ్యన కర్పూరం పెట్టి నా చేతికిచ్చి బయలుదేరారు. గేటు దాటి లోపలికి వస్తూనే ఆకాశం దద్దరిల్లేటట్టు ఒక్క రంకె వేసి మేరు పర్వతంలా వచ్చి మా ముందు నిలబడ్డది ఒక బ్రహ్మాండమైన వృషభం. అంటూ నోట మాటలు లేకుండా గుడ్లు తేలేశారు మా అత్తగారు. పాలవాడు తలగుడ్డ చాటున చచ్చేటట్టు నవ్వుతున్నాడు. వాడి పెళ్ళం గేదెల చాటున పడి పడి నవ్వుతోంది. నేను నవ్వాపుకుంటూ, ఈ ఎద్దుని ఏ అడ్రస్కి తోలమన్నారు అని అడిగాను తోలుకొచ్చిన వాడిని, ఒకవేళ అడ్రస్ మారొచ్చాడేమోనని. ఈ అడ్రస్కే అమ్మగారు, తెల్లారేసరికి 23వ నెంబర్ని ఈ అడ్రస్కు తోలమని మా అసిస్టెంట్ మేనేజర్ అయ్యే చెప్పాడు. కావాలంటే అడ్రస్ చూడండి అంటూ చిన్న చీటీ చూపించాడు. నిజమే, ఇంకేం అడిగేది? మా అత్తగారి వైపు చూశాను. ఆవిడ కొంచెం తెప్పరిల్లి, అది కాదురా, 23వ నెంబర్ ఆవును తోలమన్నాను కానీ అచ్చోసి నీ ఆంబోతుని తోలమన్నానా? ఎవడ్రా ఆ తలలేని అసిస్టెంట్ మేనేజరు అని మా అత్తగారు తోలుకొచ్చిన వాడిని జాడిస్తోండగా టెలిఫోన్ వచ్చింది. ఫారెన్ నుంచి అసిస్టెంట్ మేనేజరే మాట్లాడాడు. పొరపాటు జరిగిపోయిందని, 23వ నెంబర్ ఆవును కట్టేసే చోట ఎద్దును కట్టేశారని, 23వ నెంబరు ఆవు అసలు చూలుది కాదని, దానికేదో గర్భకోశంలో జబ్బు వల్ల కడుపు వాచిందని డాక్టర్ చెప్పాడని, డబ్బు వాపస్ పంపిస్తున్నందుకు క్షమించాల్సిందని, ఫారం ఆరంభించిన తరువాత ఇటువంటి పొరపాటు జరగడం ఇదే మొదటిసారని చెప్పి ఫోన్ పెట్టేశాడు. గేదే అచ్చిరాలేదంటే మనకు ఆవు కూడా అచ్చిరాలేదన్నమాట అన్నారు మా అత్తగారు నిట్టూర్పు విడుస్తూ. విన్నారు కదా అత్తగారు కొనబోయిన 23వ నెంబరు ఆవు సంగతులు. ఇదంతా విన్నాక అప్పుడెప్పుడో మనందరిళ్లల్లోనూ 1 2 ఆవులో గేదెలో ఉండేవన్న సంగతి
పెద్దలు చెప్పడం గుర్తొస్తుందండి. అలా ఇంట్లో గేదెలు ఉండడం నుంచి ఇంటికి గేదెని తెచ్చి మన ముందే చిక్కటి పాలు పితకటం, అది పోయి మనం పాలవాళ్ళ ఇంటికి వెళ్ళి ఎదురుగా కూర్చుని చిక్కటి పాలు పితికించి తెచ్చుకోవడం, నెమ్మదిగా అదంతా పోయి పొద్దున్న సాయంత్రమో పాలబ్బాయి ఇంటికి తెచ్చిపోయడం, అవసరం ఉన్నప్పుడు ఆవు పాలు, అవకాశం ఉన్నప్పుడు జున్ను పాలు పోయడంగా మారింది. ఇప్పుడు ఇదంతా చాలా మట్టుకు వెళ్ళిపోయి ప్యాకెట్ పాలు అనబడే ఒక రకం పాలుగా మారిపోయాయి. నాకైతే స్కూల్ రోజుల్లో పొద్దున్న 6ంటికే లేచి స్టీల్ క్యారేజీ పట్టుకుని అదే నిద్రమోహంతో పక్కింటి ఆంటీతో పాటు పాలకుమారి గారింటికి వెళ్ళడం బాగా గుర్తు. మీ మెమరీస్ అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. మరొక అత్తగారి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హాయిగా నవ్వుతూ ఉండండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.